ఈరోజు మనకి ప్రత్యేకంగా మాట్లాడే సినిమా ఏంటంటే సర్వం మాయ. నిజంగా ఒక విధంగా ఇది మాయ అని చెప్పొచ్చు. మరి ఈ మాయా ప్రపంచానిలోకి తీసుకెళ్లిన ఇండస్ట్రీ మలయాళ ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీలో వచ్చిన సినిమా 140 కోట్లు వసూలు చేసిందంటున్నారు. చిన్న బడ్జెట్తో చేసిన సినిమా. ఇందులో నివిన్ పౌలి హీరో, రియా సిబు హీరోయిన్. ఇక ఈ సినిమా విశేషాల్లోకి వెళ్తే ఒక దెయ్యాలు భూతాలతో ముడిపడిన కథ ఇది. మరి దీని మీద వినాశించి చేయడానికి మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ జేహెచ్ వేణు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ సినిమాకి సంబంధించిన లోతుపాతుల్ని తెలుసుకుందాం. వేణు గారు నమస్తే అండి. నమస్తే. సర్వమాయ ముఖ్యంగా అందరూ ఢిల్లీలో అంటున్నారు. అసలు ఆ పేరుకి అర్థం తెలియపోయినా కానీ ఢిల్లీలో అంతగా హృదయాల్లో చొచ్చుకుపోయింది. కారణం ఏంటి? ఆ పాత్ర క్యారెక్టరైజేషనే చాలా చిలిపిగా ఉంటుంది, చాలా హృదయంగా ఉంటుంది. ఆ సినిమా చూసిన వాళ్ళు అమ్మాయిని ఇష్టపడకుండా ఉండరు అనమాట. అంత బాగా చేసింది. అంటే మామూలుగా ఆ క్యారెక్టర్ని ఆమె తన నటనతో, జన్జీ అమ్మాయి అంటాం కదా, ఆ నటనతో ఒక స్థాయికి తీసుకెళ్ళింది. అమ్మాయి దెయ్యం అన్నప్పుడు ఈ హారర్ మూవీస్లో లాగా భయపెట్టడం అట్లా ఉండకుండా దానికి విభిన్నంగా చేశారు. ఆ క్యారెక్టర్ని తీసుకొచ్చారు. ఎక్కడ భయపెట్టడం ఏమీ లేదు. ఒక సరదా చిలిపి అమ్మాయి. ఇప్పుడు ప్రేమములో హీరో ఇందులో నివిన్ పౌలి, అతను కూడా ఏజ్ ఏమో పెద్ద ఏజీ, అమ్మాయి ఏజీ చాలా. అతనికి మరి అతనేమో అమెరికా వెళ్ళిపోదామని అనుకుంటాడు. తల్లి చనిపోవడంతో ఇక వాటి మీద ఈ శ్రాతకరం పౌరోహిత్యం చేయాల్సిన పని మానేసేసి గిటారు నేర్చుకుంటాడు. కాబట్టి మంచి మ్యూజిషియన్కి ఎదగాలని అతను అనుకుంటూ ఉంటాడు. కానీ అతనికి వీసా రాకపోవడంతో మొత్తానికి అది అతని లైఫ్ మళ్ళీ ఈ పౌరోహిత్యం వైపు రావడం కానీ, అక్కడ మరి ఒక దెయ్యాన్ని పట్టి వదిలించడం కానీ, దెయ్యం వదలడం కానీ, ఇతను చూడడం కానీ, ఇవన్నీ నాటకీయంగా జరుగుతాయి. కథలోకి వెళ్ళడానికి కొద్దిగా ఎక్కువ టైం తీసుకునే అనిపించింది నాకు. ఢిల్లీలో రావడానికి కొద్ది టైం పట్టింది కదా. అసలు మలయాళ సినిమాల ప్రత్యేకత ఏంటంటే స్లో బర్నింగ్ నెరేషన్ అంటాం. అంటే నెమ్మదిగా కథ వాతావరణంలోకి మనల్ని తీసుకెళ్ళాక మనల్ని హుక్ చేస్తారు. ఇక దాంట్లో మనం ప్రయాణిస్తాం అనమాట. ఆ మాత్రం స్లోగా అంటే పాత్రల పరిచయం చేయటం, ఆ విషయంలో హడావుడి పడితే తర్వాత మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేము. కానీ మరి ఆ ఆడదెయ్యం ఆ ఢిల్లీలో ఇతనితో పాటు వచ్చేయటం, ఇతనికే కనపడటం, మిగతా వాడు కనపడకపోవటం, మరి ఆన్లైన్లో డ్రెస్సులు బుక్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది సినిమాలో. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అతను అమ్మాయిని ప్రేమించి దెయ్యంతో ప్రేమలో పడ్డాడు అనుకోవాలా? అది స్పష్టంగా తెలియదు. ఇష్టపడ్డాడు. అమ్మాయి మాత్రం ప్రేమించానని చెబుతుంది. చివరిలో కూడా ఆ క్లైమాక్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏంటంటే తెలుగు డబ్బింగ్లో ఒరిజినల్ చూస్తే ఒక రకంగా ఉంటుంది, తెలుగు డబ్బింగ్ ఒక రకంగా ఉంటుంది. ఆ తేడా ఏంటది? అంటే కథ చూస్తే కానీ అర్థం కాదు. చివరిలో తను ప్రేమించిన అబ్బాయిని తల్లిదండ్రులు పరిచయం చేయాలనేది ఆవిడ ఆకాంక్ష. అది తీరకముందే ఆవిడ చనిపోతుంది. యాక్సిడెంట్లో చనిపోతుంది. సో అది అన్ఫుల్ఫిల్డ్గా ఉంది. అది కోరిక తీరలేదు కదా. ఇతను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు కలుస్తాడు. నేనే అబ్బాయిని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వేనా వాళ్ళ మదరు మా అమ్మాయి ప్రేమించింది నువ్వేనా అని అంటే అవునంటాడు. నిజానికి ఇతను కాదు, కానీ ఆ అమ్మాయి కోరికని తీర్చడం కోసం అలా చెప్తాడు. ఇంకోటి ఏంటంటే అమ్మాయి కూడా ఇతను ఇష్టపడింది. అది నిజం కూడా కదా. సో ఆ తెలుగు డబ్బింగ్లో అతని పేరుని వాళ్ళ మదర్ పలుకుతుంది. అది కొంచెం కన్ఫ్యూజ్ చేసింది. టోటల్గా చూస్తే ఒక మంచి అనుభూతిని ఇచ్చే సినిమా ఇది. దయ్యాలు, ఇతను హీరో నాస్తికుడు, కానీ అతను దయ్యాలను వదలగొట్టే పని చేయాల్సి వస్తుంది. ఇట్లా ప్రతిదీ కొత్తగా అనిపిస్తుంది అనమాట. ఇది దెయ్యాలు ఉండటం ఏంటి, అభూత కల్పన కదా, ఇలాంటి ఆలోచనలే రావు మనకి. కానీ అక్కడ అమ్మాయిని ఆ కోమాలోకి వెళ్ళిపోయి ఆ అమ్మాయి మళ్ళీ బతికినట్టుగా చూపించి ఇతను జీవిత భాగస్వామి అయి ఉంటే బాగుండేదేమో అని అలాంటి వాళ్ళు అనుకుంటారు. అట్లా అనుకుంటారు కాబట్టి దానికి ఆ అంచనాలకు దూరంగా తీశారు సినిమాని. అమ్మాయి ఒక అందమైన జ్ఞాపకంగా మిగలాలనే ఉద్దేశంతోనే అలా క్రియేట్ చేశారు. ఈ తరహాలో తెలుగులో ఒక సినిమా ఉంది, తమన్నానో ఎవరో చేసినట్టున్నారు. అమ్మాయి తర్వాత బతుకుతుంది. ఏ సినిమాది? అది రామ్ పోతినేని తమన్నా. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అదే కథాంశంతో మలయాళంలో ఎంత సూపర్ హిట్ అవ్వడం పెద్ద విషయం. అట్లాంటి కథాంశం ఇది కూడా. కొద్దిగా పోలికలు ఉంటాయి ఆ కథకి ఈ కథకి. ఇంకోటి ఏంటంటే ఎక్కువ విషాదాంతం ప్రేమ కథలని జనం అయినా సరే జనం యాక్సెప్ట్ ఎందుకు చేశారు? ఇది ఇంత డబ్బు రావడానికి మీకు జనాన్ని కట్టిపడేసిన అంశం ఏంటి? ఇది సీరియస్గా నడిచే సినిమా కాదు. మధ్య మధ్యలో జోకులు ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇది సీరియస్ సినిమా కాదు, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. విషాదాంతం అని కూడా చెప్పలేము. ఆ అమ్మాయి డెలులు అనే అమ్మాయి
ఇప్పుడు ఈ ఈ కొత్త తరం వాళ్ళకి ఒక ఒక డ్రీమ్ గర్ల్ లాగా మారిపోయింది. అలా మారిపోయింది. ఎందుకంటే ఆవిడ యాక్షన్ అంత గొప్పగా ఉంది. ఆ పాత్రను కూడా అలాగే మలిచారు, దానికి అద్భుతంగా న్యాయం చేసింది. తెలుగులో కూడా ఆమెకు డబ్బింగ్ చాలా అద్భుతంగా కుదిరింది. అవును, ఈ మధ్యకాలంలో మమితా బైజు అలా వచ్చి మంచి పేరు తెచ్చుకుంది, ప్రేమలో హీరోయిన్. ఈఎంఐ అలాగే పేరు తెచ్చుకుంది. మమితా బాయ్స్కి డబ్బింగ్ చెప్పిన ఆవిడే దీనికి కూడా, ఈవిడికి కూడా చెప్పారు. అదే అలాగే అంతకుముందు అనుపమ పరమేశ్వరన్ కూడా ప్రేమమ్మతో మంచి పేరు వచ్చింది కదా. ఇట్లా మొత్తానికైతే మలయాళ ఇండస్ట్రీలో ఇట్లాంటి నటీనటులను ఎంపిక చేయటం వీళ్ళ గొప్పతనం అనాలా, డైరెక్టర్ల గొప్పతనం అనాలా? అది విచిత్రం ఏంటంటే తెలుగు సీరియల్స్, తెలుగు టీవీ సీరియల్స్లో కన్నడ ప్రభంజనం ఉంది, కన్నడ అమ్మాయిలు వచ్చేస్తున్నారు. మలయాళ అమ్మాయిలు తెలుగు డబ్బింగ్ ద్వారా చాలా వాళ్ళకి, మన తెలుగు వాళ్ళకి దగ్గర అవుతున్నారు. ఇలా ఈ రెండు భాషల ప్రాబల్యం కనబడుతోంది మనకి టీవీలోను ఈ సినిమాల్లో. ఈ సినిమాలో పెద్ద కథాపరంగా చెప్పుకోవడానికి పెద్ద అంశం ఏమీ లేదు. కథాపరంగా అంతే కదా, కథ లేదు, కథ తక్కువ, కంటెంట్ చెప్పే విధానం. ఢిల్లీలో ఎక్కడ భయపెట్టల, హారర్ ఎలిమెంట్స్ లేవు, అరుపులు పేడపప్పులు రీ రికార్డింగ్ మాయాజాలం మనం వణికిపోవడం ఎక్కడా లేవు. సరదా హారర్ మూవీ అంటే ఇది అనమాట. హారర్ మూవీని ఇంత చక్కగా తీయొచ్చా, ఒక అందమైన ప్రేమ కథ ఇది. ఇది హారర్ మూవీ అని కూడా చెప్పలేము మనం. ఏదైనా మలయాళం వాళ్ళు మాత్రమే ఇలాంటి వాటికి న్యాయం చేయగలరండి కదా. ఇదే కదా మన వాళ్ళకి ఇస్తే దాన్ని ఏ విధంగా తీసేవాళ్ళు మనం చెప్పలేము. కానీ ఇలాంటి కథలకు న్యాయం చేయడంలో మలయాళం దర్శకులు దిట్ట అని చెప్పొచ్చు. అది దర్శకులు గొప్పతనమే అనుకోవాల్సి వస్తుంది. అతను ఈ హీరో బావగా చేసిన అతను మనకి చాలా సినిమాల ద్వారా, మలయాళ సినిమాల ద్వారా పరిచితుడు. అతని క్యారెక్టర్ కానీ అలాగే వాళ్ళ పెద్దనాన్న క్యారెక్టర్ అవి మనకి గుర్తుండిపోతాయి అనమాట. అంటే పాత్రలు కూడా గుర్తుండిపోయే పాత్రలు. ముఖ్యంగా ఢిల్లీలో అయితే జంజీ బ్యాచ్లో మాత్రం వాళ్ళకి డ్రీమ్ గర్ల్ లాగా మిగిలిపోయే అమ్మాయిలాగా అనిపించింది. అమ్మాయి పెద్ద అందంగా కూడా ఉండదు, ఆకర్షణీయంగా ఉంటుంది కదా. ఇప్పుడు మమితా బైజు అంటే కొద్దిగా అందంగా ఉంటుంది, అట్లా పోల్చుకున్నప్పుడు ఈ అమ్మాయి పెద్ద అందంగా కూడా ఉండదు. అందంగా లేదని చెప్పలేము మనం. ఇప్పుడు ప్రీతి ముకుందన్ కూడా ఉంది ఈ సినిమాలో. ప్రీతి ముకుందన్ని ఆవిడ అంటే హీరో ఏజ్కి తగ్గ యువత అనమాట. ఈ జంజీ అమ్మాయికి ఈ హీరో ఏజ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు అదేండి సర్వం మాయ ఈ సినిమా మనకి ఓటీటీలో అందుబాటులో ఉంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు మనం చాలామంది మలయాళ కోవిడ్ టైం నుంచి కూడా మన వాళ్ళు చాలామంది మలయాళ సినిమాలను బాగా చూస్తున్నారు కాబట్టి మనం ఈ సినిమా గురించి అనాలిసిస్ చేయాల్సి వచ్చింది. తప్పకుండా మీరు ఓటీటీలో ఈ సర్వం మాయ సినిమాని చూడొచ్చు. మరో మంచి సినిమాతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్కారం.